వ్యాపారం చేయాలి, సొంత కాళ్ళపై నిలబడాలని మనలో చాలా మంది ఆశతో ఉంటారు. అలాగే తమతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించాలని కూడా కోరుకుంటారు. కానీ వ్యాపారం చేయాలంటే రిస్క్ తో కూడుకున్న అంశమని చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. కానీ మంచి ప్రణాళిక, కాస్త పెట్టుబడి ఉంటే చాలా భారీగా ఆర్జించవచ్చు. తక్కువ పెట్టుబడితో లాభాలు ఆర్జించే ఎన్నో బిజినెస్లు అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఓ బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. నిత్యం పెళ్లిళ్ళు, పూజలు జరిగే భారత్ లాంటి దేశంలో పూలకు ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే పూల వ్యాపారం మంచి బిజినెస్ ఐడియాగా చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా మల్లెపూల వ్యాపారం చేస్తే మంచి లాభాలు ఆర్జించవచ్చు. మల్లెపువ్వు పెంపకం ద్వారా కొన్ని రోజుల్లోనే లక్షాధికారి కావచ్చు. ఇందుకోసం మీకు కొంత స్థలం ఉంటే సరిపోతుంది. పంట సరిగ్గా చేతికి రావాలే కానీ నెలకు ఏకంగా 4 లక్షల వరకు కూడా సంపాదించవచ్చు. ముఖ్యంగా మదురై మల్లెలకు మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంది. ఇక కేవలం మల్లె పువ్వులు డెకరేషన్ కోసం మాత్రమే కాకుండా ఇతర అవసరాలకు కూడా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మల్లె ముగ్గులకు భారీగా డిమాండ్ ఉంటుంది. దీనికి కారణం మల్లె ముగ్గ నుంచి తీసే నూనె. 1 కిలో ఆయిల్ తయారీకి 1 మెట్రిక్ టన్ను మల్లెపూలు కావాలి. నూనె తీసిన తర్వాత పెర్ఫ్యూమ్ చేయడానికి కొన్ని రసాయనాలను కలుపుతారు. ఇక మల్లెపూలు కాలంతో సంబంధం లేకుండా పూస్తాయి. ఒక్కసారి నాటితే కనీసం 20 ఏళ్ల వరకు పూస్తాయి. ఇక ఎక్కువ పంట దిగుబడి రావాలంటే పంటను కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు పురుగుల మందు వాడడం, పంటను దగ్గరుండి కాపాడుకోవడం వంటివి చేయాలి. పండించిన పూలను మార్కెటింగ్ చేసుకోవడానికి పరిచయాలు పెంచుకోవాలి. ముందుగానే మల్లె పువ్వులు, మొగ్గలను కొనుగోలు చేసేవారి అప్రోచ్ అయి ఒప్పందం చేసుకోవాలి. ఇలా అన్ని సరిగ్గా పాటిస్తే మంచి లాభాలు పొందొచ్చు.